చిన్నప్పుడు హాస్టల్స్‌లో చదువుకునేటప్పుడు ఒక సండే ఆర్ సాటర్‌డే ఔటింగ్ ఇచ్చేవారు. ఆ ఔటింగ్‌లో కొంతమంది పిల్లలు సినిమాలకు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. మరి నేను కూడా ఉన్నాను వాటిలో. సినిమాలు చిన్నప్పుడు నేను బానే చూసేదాన్ని. అయితే ఆ సినిమా చూసొచ్చాక హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి టైం దొరికినప్పుడు పిన్ టు పిన్ నేను ఈ సినిమా చూశాను. ఈ సినిమా వీళ్ళు మిస్ అవ్వకూడదు. ఇది చాలా గొప్ప సినిమా అని మనం వాళ్ళకి అసలు పిన్ టు పిన్ చెప్పేసేవాళ్ళం. ఆ సినిమా అసలు కట్టినట్టు ఎవరి ఎంట్రీ ఎలాగా, ఎన్ని ఫైట్స్ అన్నీ చెప్పేసేవాళ్ళం. అట్లా సినిమా చూసిన అనుభూతి అవతల వాళ్ళకు కూడా కలిగేది. అంత ఆసక్తితో ఉండేవాళ్ళం. లోక కార్యాలు, లోక పనులంటే అంత ఆసక్తి మనలో ఉంటుంది. కానీ నిజంగా దేవుని పైన ఆసక్తి ఎవరికుంటుంది? దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా బ్రతకడం, దేవుణ్ణి ఇతరులకు కనపరచడం ఆసక్తి ఎంతమందిలో ఉంది? ఇక్కడ బైబిల్‌లో మనం ఒకతని దగ్గర చూస్తున్నాం. మనోహ, సంసోను యొక్క తండ్రి. ఆ తండ్రి తన ఆ మనోహ భార్య దగ్గరికి ఒక దేవదూత వచ్చి చెప్తున్నాడు ఏమని? ఇదిగో నీవు గర్భమున ఒక కుమారుని కంటావు. నీవు అపవిత్రమైనది ఏదియో తీసుకోవద్దు. ఆ బిడ్డ తల మీదకి మంగళకత్తి రానివ్వద్దని చెప్పేసి ఆ దేవదూత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ బిడ్డ దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడే, ఇశ్రాయేలును ఫిలిష్తీల చేతిలోంచి రక్షిస్తాడు అని చెప్పేసి ఆమెకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తూ ఉంటాడు. అయితే ఆఫ్టర్ దిస్ ఈ వైఫ్ ఏం చేస్తుంది? మనోహ దగ్గరకు వచ్చేసి ఇట్లా ఒక దైవజనుడు వచ్చి నా దగ్గర చెప్పాడు, ఒక దేవదూత. నేను ఆయన పేరు అడగలేదు, ఏం లేదు, నాకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే మనోహకి ఆ ఇంట్రెస్ట్ చూడండి. నా భార్య వచ్చి నాకు చెప్పింది ఓకే, కానీ నేను స్వయంగా దేవుని మాట వినాలి. స్వయంగా నా కడుపును పెట్టే బిడ్డ గురించి నేనేం చెయ్యాలి, ఎలా పెంచాలి, ఇంకా నేను మరలా వినాలి. దేవుడు నేను ఇంకెక్కడైనా మిస్ అవుతానేమో, నా భార్య ఇంకెక్కడైనా మిస్ అయిందేమో, హడావిడిలో వినక ఇంకేమైనా నాకు చెప్పలేదేమో, కానీ నేను ముఖాముఖిగా మాట్లాడాలని చెప్పేసి ఆయన మరలా వేడుకున్నప్పుడు దేవుడు అతని మొర ఆలకించాడని మనకి బైబిల్లో ఉంటుంది. నిజంగా మనకు ఆసక్తి ఉంటే, నిజంగా దేవునితో మాట్లాడాలి, ఆయన అప్పచెప్పిన పని మనం చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలన్న ఆసక్తి నీకుంటే దేవుడు నువ్వు ఎన్నిసార్లు దేవా నాకు ఇది చెప్పు, నాకు ఇది చెయ్యి, నాకు ప్రత్యక్షం అవ్వు అన్నప్పుడు దేవుడు తప్పక ఆసక్తిని నెరవేరుస్తాడు, నీ కార్యాలు నెరవేరుస్తాడు. మరి దేవుడు మనోహ మాట విని మరలా దేవదూతను పంపించాడు. ఆ దేవదూత మరలా మనోహకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆయన ఓకే ఇది అని చెప్పేసి ఆయన సాటిస్ఫై అయ్యాడు. మరి మనం కూడా ఎప్పుడైతే ఆసక్తితో దేవుని వెతుకుతామో మన కార్యాలు కూడా సంపూర్ణమవుతాయి. మన కార్యాలు కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరం తీర్చే దేవుడు. నువ్వు చేయాల్సింది కేవలం దేవునిలో నీవు ఆసక్తి ఆ ఇంట్రెస్ట్ నీకు ఉండాలి, ఆ డిటర్మినేషన్ నీకు ఉండాలి. నా దేవుడు అన్న ఒక్క ఆశ నీలో ఉంటే దేవుడు తప్పక నీ కోరికలన్నీ తీరుస్తాడు. నీకేం కావాలో ఆయన చెప్తాడు. ఆయన నేను గైడ్ చేస్తాడు. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలి, ఏ మాట మాట్లాడాలి, ప్రతిదీ ఆయన మనకు చెప్తాడు. కేవలం నీ ఆసక్తే దేవుని రేపుతుంది కనుక నీవు ఆయన మీద ఆసక్తితో ఉండు. దేవుడిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.